అందరికీ నమస్కారం అండి. నేను అంజలి రోల్ చేశాను ఈ ఫిల్మ్‌లో. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికొచ్చినందుకు. అండ్ ఆల్సో మీమ్ పేజెస్‌కి ఎస్పెషల్లీ చాలా థాంక్స్ చెప్పాలి. బికాజ్ నేనెవరికీ తెలీదు అనుకున్నాను. బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్‌పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థాంక్ శ్రావణి. ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్‌గా నాకు ఈ ఫిల్మ్‌లో నాకొక ఆపర్చునిటీ వచ్చింది. ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్‌కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ ఎళ్ళేదాన్ని ఇదివరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2, 3 డేస్‌కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమందైతే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. యాహ్! అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీనంది పాండే గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాహ్! ఈటీవీ టీమ్‌కి థ్యాంక్ యూ. జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాస్ టోటలీ అన్ ఎంటర్‌టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యాహ్! శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్‌లా చేశాను. కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. హ్యాంగ్ ఔట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్‌గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యాహ్! థాంక్స్ టు ది హోల్ టీమ్, థాంక్స్ టు ఈటీవీ అండ్ థాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థాంక్ యూ.